ఐపీఎల్ సీజన్ ముగిసింది, కానీ టీపీఎల్ తెలుగు పొలిటికల్ లీగ్ మాత్రం అన్స్టాపబుల్. నన్ను రెచ్చగొట్టద్దు స్వామి, తట్టుకోలేవు నారాయణ స్వామి అంటూ ఫైర్ అయ్యారు టీడీపీ ఎమ్మెల్యే థామస్. టీడీపీ సర్కార్ అక్రమ కేసులు పెట్టి వేధిస్తోంది అన్న నారాయణ స్వామిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు థామస్. గంగాధర నెల్లూరులో మాజీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి వర్సెస్ టీడీపీ ఎమ్మెల్యే థామస్. గంగాధర నెల్లూరులో గతంలో ఎప్పుడూ లేని విధంగా దోపిడీ జరుగుతోందన్న వైసీపీ నేత నారాయణ స్వామి వ్యాఖ్యలపై మండిపడ్డారు టీడీపీ ఎమ్మెల్యే థామస్. 40 సంవత్సరాలు పనిచేసిన, సమితి అధ్యక్షుడిగా పనిచేసిన, ఎమ్మెల్యేగా పనిచేసిన, మంత్రిగా పనిచేసిన, నా వెనకాల చాలా మంది ఎమ్మెల్యేలు అయినారు. ఇక్కడ నాకు ముందు కూడా ఎమ్మెల్యే అయినారు. ఎప్పుడు కూడా మన నియోజకవర్గంలో ఇంతగా ఘోరమైన పనులు జరగల. ప్రజల్ని ఏమార్చి ముందుకు రాలి అందరూ ఒకటైపోయి వచ్చి పంచుకునే కార్యక్రమాలు చేస్తున్నారు. కాబట్టి డౌన్ కెమెరా పెట్టిస్తున్నాను. ఎవరెవరిపైన అటెంప్ట్ మర్డర్ కేసులు అన్యాయంగా పెట్టినారో ఆ కేసులు కూడా చూపిస్తాను. లోకల్ బాడీ ఎలక్షన్ వస్తుందని చెప్పేసి ముస్లిం కాలనీ వదులుతున్నావు. నీ ఇంటికి వస్తే ఎస్ఎల్ని తెల్లారితేనే మాలోళ్ళు వచ్చేసినారు. అగ్రకులం పక్కన పెట్టుకొని ఇంత కించపరిచే గలీజోడు నువ్వు. నేను వచ్చిన తర్వాత ఈ ఎస్సీ కాన్ఫరెన్స్లో ఎస్సీ కులస్తులు ఎంత హ్యాపీగా ఉన్నారంటే అది చెప్పడానికి మాటలు, అంత హ్యాపీగా ఉన్నారు. నువ్వు ఎప్పుడైనా ఎస్సీ వాళ్ళని పక్కన పెట్టుకున్నావా? నేను ఎస్సీ అంటావు. ఎప్పుడన్నా పక్కన పెట్టుకున్నావా? వెదురుగుప్ప మండలంలో ఒక ఎంపీపీ వ్యాకెంట్ వస్తే దాన్ని ఏం చేసావు నువ్వు? ఎవరో ఉండే బెంగళూరులో ఉండేవాడిని పిలిపించుకొని 1.5 కోటి సెటిల్ చేసుకొని పుత్తూరులో ఏం చేసావు? తిరుపతిలో వెళ్ళాలనుకున్నావు. ఇది నిజం కాదా? ప్రజలపై అక్రమ కేసులు పెట్టిస్తున్నారని నారాయణ స్వామి చెబితే గతంలో అక్రమ కేసులు పెట్టించిందే నారాయణ స్వామి అని కౌంటర్ ఇచ్చారు థామస్. ట్రాన్స్ఫర్లు భయపడి వాళ్ళేం తప్పు చేయట్లా. ట్రాన్స్ఫర్లు భయపడి అన్యాయమైన కేసులు పెడుతున్నారు. వాళ్ళకు విజ్ఞప్తి వచ్చేటట్టు ఏర్పాటు చేస్తారు. లోకేష్ అన్న గారు ఇక్కడ పాదయాత్ర వస్తే లోకేష్ అన్న గారి పైన కేసు పెట్టావు. లోకేష్ అన్న గారి పైన కేసు పెట్టేంత మగోడను, అంత పెద్ద మగోడను, అంత పెద్ద పుడిగావు. మేము అనుకుంటే ఈ రోజు నైట్ నేను జడ్జితో కూర్చోబెట్టగలను. కారట్నగరం పోలీస్ స్టేషన్లో ఆంధ్రతో కూర్చోబెట్టగలను. తనను కెలికితే నిద్రపోలేవంటూ నారాయణ స్వామిపై మండిపడ్డారు థామస్. ఎందుకు నా నోరు ఏదో సైలెంట్ గా వచ్చి పరిపాలన చేస్తూ పోతున్నా? నా ఊరికి దొరుకుతావు. గెలికినామంటే నువ్వు నిద్రపోలేవు. హార్ట్ అటాక్ వచ్చి నైట్ చచ్చిపోతావు. నేను వద్దనుకుంటున్నా, ఏదో మనవాడు కదా, చచ్చిపోయే టైంలో పీస్ఫుల్ గా చచ్చిపోయి ఎందుకు హార్ట్ అటాక్ వచ్చి చనిపోవడం అని చెప్పి నేను ఏం పెట్టుకున్నాను. నారాయణ స్వామి ఇప్పటికైనా అసత్య ప్రచారం మానాలంటున్నారు థామస్. నోట్ని అదుపులో పెట్టుకో. నీకు మంచి హాస్పిటల్ దొరకలేదు అనుకుంటా, నాదే మల్టీ స్పెషాలిటీ ఉంది, నువ్వు రా. నీకు మంచిగా 3 షాక్ ఇస్తే కరెంట్ షాక్ కరెక్ట్ గా అయిపోతుంది. ఉండే నట్టు చూసుకోవాలని బయట అయిపోతుంది. తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసే థామస్ ఇటీవల అధిష్టానం క్లాస్ తీసుకున్నాక రూట్ మార్చారు. ఈసారి తన ప్రత్యర్థిని టార్గెట్ చేశారు.